కన్న తండ్రి పోషణ మరిచిన తన కుమారుడికి తండ్రి షాక్ ఇచ్చాడు. తన పేరుపై ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు వీలునామా పత్రాలను అందజేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలో జరిగింది. తండ్రి గోలి శ్యామ్ సుందర్ రెడ్డి 2006 నుండి 2011 వరకు ఎలుకతుర్తి ఎంపీపీగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి భార్య వసంత మృతి మరణానంతరం కొడుకు రంజిత్ రెడ్డి తన 6 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే కొడుకు తన పోషణ బాధ్యతల్ని పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి తన 6 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు. ఇక్కడ 2006 నుండి 2011 వరకు ఎంపీపీగా సేవలు అందించిన నాకు కుమారుడు రంజిత్ రెడ్డి, కుమార్తె ప్రశాంతి, 2 పిల్లలు ఉన్నారు. నాకు వాళ్ళను మంచి చదువులు కష్టపడి మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాల కోసం నేను విదేశాలకు కూడా పంపడం జరిగింది. తర్వాత నా కుమారుడు అక్కడ విదేశాల నుండి మళ్ళీ ఇటు వాపసు రావడం జరిగింది. వాపసు వచ్చిన తర్వాత నా భార్య 2021లో కరోనా వ్యాధితో చనిపోవడం జరిగింది. తర్వాత నేను చాలా డిప్రెషన్కి గురై హన్మకొండలో ఉన్నటువంటి నా ఇంటిలో నేను అక్కడ ఉండడం జరిగేది. అప్పుడు నా కుమారుడు నాకు భయపెట్టించుకుంటూ కొట్టుకుంటూ ఆ ఇల్లు నా పేరు హన్మకొండ ఇల్లు నా పేరు బదలాయించాలని నన్ను చాలా మానసికంగా చాలా ఒత్తిడి చేసిండు. మళ్ళీ ఇంటర్ నుండి గెంటేసిండు. నన్ను ఎక్కడ ఉండిపో, నేను పోయి హన్మకొండల బ్యాస్ హాస్టల్లో 10 రోజులు ఉండి మళ్ళీ నేను ఒంటరిగా ఉన్నటువంటి నా ఇంటికి వచ్చి ఇక్కడ ఒంటరి జీవనం చేస్తాను. కాబట్టి నన్ను ఒక్కనాడు కూడా 4 సంవత్సరాల నుంచి ఓ పండుగ లేదు, ఓ పబ్బం లేదు, దేని కూడా మొత్తానికి కంప్లీట్గా వదిలిపెట్టి నన్ను ఏది చూడలేదు. నాకు ఎవరైనా హాస్పిటల్కి తీసుకుపోయే వ్యక్తులను, ఏదైనా నాకు సాయం చేసే వ్యక్తులను కూడా నానా తిట్టుడు వాళ్ళని బెదిరించుడు చేసుడు, నేను ఎప్పుడు చనిపోవాలని చూస్తాను.